జాబ్ రాలేదు. నన్ను ఆన్లైన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వమని చెప్పారు. కన్ఫర్మ్ అయ్యాక పార్టీ చేసుకుందాం అని యశి వద్దన్నా వినలేదు ధనుష్. తన ఫ్రెండ్ వైభవ్ కూడా వాళ్ళతో జాయిన్ అయితే హోటల్కి వెళ్లారు నలుగురు. బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్లో పోనీ టైల్తో సింపుల్గా రెడీ అయింది యశి. అందరూ టాప్ ఫ్లోర్లోకి వెళ్లారు. అంతకు ముందే బుక్ చేసిన ఓపెన్ రూమ్లో కూర్చొని ఏం కావాలో ఆర్డర్ ఇస్తుంటే యశిని తదేకంగా చూస్తున్నాడు ధనుష్ ఫ్రెండ్ వైభవ్. జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి అతనికి ఆమె అంటే ఇష్టం. ఎప్పుడూ చెప్పలేదు, చూస్తూనే ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు యశిక వేరే కంపెనీకి వెళ్తుంది అని తెలిసి తన మనసులో మాట చెప్పడానికి ధనుష్ హెల్ప్ అడిగాడు. కల్పనని లవ్ చేస్తున్న ధనుష్కి యశి కూడా ఎవరినైనా లవ్ ఆర్ మ్యారేజ్ చేసుకుంటే తనకి కల్పనకి లైన్ క్లియర్ అవుతుందని ఆశ. అదీ కాక తన ఫ్రెండ్ మంచివాడు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మంచి కుటుంబం. యశిక కూడా ఓకే అంటే తనకి ఒక మంచి లైఫ్ ఉంటుందని యాజ్ ఏ ఫ్రెండ్గా అతని కోరిక. ఒకవేళ యశి నో అంటే అతనికి నో ప్రాబ్లం. యశికి తప్ప మిగిలిన ముగ్గురికి ఆ విషయం తెలుసు. తల్లి కోసం యశి ఎంత స్ట్రగుల్ అయ్యింది తెలిసిన స్వాతి యశిక ఫ్యామిలీకి ఒక తోడు అవసరం అనుకుని ఈ ప్రపోజల్ తను ఓకే చేస్తే బాగుండు అనుకుంది మనసులో. తమ ప్లాన్ ప్రకారం ఇంటి నుంచి కాల్ అని స్వాతి ధనుష్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడని ఇప్పుడే వస్తామంటూ వాళ్ళని లోన్లీగా వదిలి వెళ్లారు. మెనూ కార్డు చూస్తూ ఉన్న యశికాని తదేకంగా చూస్తున్న వైభవ్ పిలిచాడు యశిక అని. అంది తలెత్తి. నువ్వు వేరే జాబ్కి ట్రై చేస్తున్నావు కదా, మళ్ళీ మమ్మల్ని ఎప్పుడు మీట్ అవుతావు అని అడిగాడు ఆమె కాటుక కళ్ళకు బందీ అవుతూ. నేను జస్ట్ కంపెనీ మారుతున్నాను, కంట్రీ కాదు అని చిన్న స్మైల్ ఇచ్చింది. ఆ మాత్రానికే ఉబ్బిపోయాడు. ఆమె ఎవరితోనైనా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది, వీలైనంత శాంతంగా ఉంటుంది. నా నెంబర్ నీ దగ్గర ఉందా యశిక? లేదు, ధనుష్ దగ్గర ఉంది కదా. నాకు అవసరం ఏముంది అని అడగలేదు అనగానే వైభవ్ ఫేస్ నీరు గారిపోయింది. అతను హర్ట్ అయ్యాడేమోనని సరే ఇప్పుడు ఇవ్వు అంది అతని ఆనందం కోసం. అంతే, మళ్ళీ మొహంలో వెలుగులు. వెంటనే నెంబర్ చెప్పాడు. సేవ్ చేసుకుంది. రియలీ యు ఆర్ ఏ సచ్ ఏ స్వీట్ గాయ్ వైభవ్. ఇన్ని సంవత్సరాలుగా నిన్ను చూస్తున్నాను కదా, చాలా మెచ్యూర్డ్ పర్సన్వి. అమ్మాయిలతో ఎంత మర్యాదగా ప్రవర్తిస్తావు, మంచిగా మాట్లాడతావు. నిజంగా నీలాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం అంది. అతని ఆనందానికి హద్దు లేదు. ఆకాశంలో విహారానికి పోయాడు. అంతలోనే అతను వచ్చిన పని గుర్తు వచ్చి యశిక నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు. చెప్పు అంది వాటర్ తాగుతూ. అప్పటికే తను తెచ్చుకున్న గిఫ్ట్ బాక్స్ చేతిలో పట్టుకుని మరో చేతిలో రెడ్ రోజ్తో ఐ లవ్ యూ యశిక, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు నేనంటే ఇష్టమేనా అన్నాడు. తాగుతున్న వాటర్ పొరబోయి దగ్గడం స్టార్ట్ చేసింది యశిక. అయ్యో యశిక అని ఆమె తలపై తడుతూ ఉంటే ఇట్స్ ఓకే అంటూ ఏంటి వైభవ్ ఇలాంటి ప్రాంక్స్ చేస్తారా ఎవరైనా అంది. ఫ్రాంక్ ఏంటి అని కళ్ళు తేలేశాడు. లేకపోతే ఏంటి, ఇప్పుడే కదా చెప్పాను నువ్వు నాకు ఫ్రెండ్ అని, అంతలోనే లవ్ ఏంటి, ఈ పువ్వేంటి అంది. అది కాదు యశిక నేను చెప్పేది అంటున్నా అతనికి చెయ్యి అడ్డు పెట్టి ఆపుతూ, ప్లీజ్ వైభవ్, ఇప్పుడు నేను లవ్ చేసే పొజిషన్లో లేను, నాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకంటూ ఒక లక్ష్యం ఉంది, అది రీచ్ అవ్వాలి, నా ఫ్యామిలీకి నా సపోర్ట్ ఇవ్వాలి. అసలు ప్రేమ మీద నాకు నమ్మకం లేదు. జస్ట్ లివ్ ఇట్. నీకు ఎప్పటికీ నేను ఒక ఫ్రెండ్లా ఉంటాను. నాకు తెలియకుండా నిన్ను ఏమైనా హర్ట్ చేసి ఉంటే రియలీ సారీ. ప్లీజ్ ఈ మ్యాటర్ ఇక్కడితో క్లోజ్ చేసేయి. మనం ఎదురుపడినప్పుడు ఈ టాపిక్ గుర్తు వచ్చి రీగ్రెట్ అవడం నాకు ఇష్టం లేదు అని బయటికి వచ్చేసింది. రైలింగ్ దగ్గర నిల్చుని సిటీని చూస్తున్న యశికాని చూసి లోనికి వెళ్ళిన ధనుష్ స్వాతిలకి ఏడుస్తూ కనబడ్డాడు వైభవ్. యశిక చెప్పింది చెప్పి నేను అన్లక్కి తనని మిస్ చేసుకున్నందుకు అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే అమ్మాయిని ప్రేమ విషయంలో బలవంతం చేయకూడదు, తనంత తానుగా ఇష్టపడితే వదలకూడదు అని అతన్ని ఓదార్చడంలో బిజీ అయ్యాడు ధనుష్. స్వాతి వచ్చింది ఆమె దగ్గరకు. యశిక అంటూ. అంది స్వాతి వైపు చూడకుండా. వైభవ్ని ఎందుకే రిజెక్ట్ చేశావు? వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ తెలుసా, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్, మంచి కుటుంబాన్ని దూరం చేసుకుంటున్నావే. ఆలోచించు, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నా లైఫ్ గురించి నేను మర్చిపోయాను. అమ్మ చెల్లి మాత్రమే నా కళ్ళలో ఎప్పుడూ మెదులుతారు. నా సుఖం చూసుకుని నేను వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి? మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాదా యశి? వెనుక నుంచి వైభవ్ వాయిస్. ఎప్పటికీ కాదు అంటూ అతని వైపు తిరిగి, నా కోసం నా ఫ్యామిలీని మోయాల్సిన అవసరం నీకు లేదు, అది నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ఇక్కడితో ఈ టాపిక్ ఆపేయండి, లేదంటే నేను వెళ్తాను అంది. నో, నా వల్ల మీ మూడ్ పాడవడం ఎందుకు, రండి అంటూ తీసుకువెళ్ళాడు వైభవ్. చూడవే ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తాడు, ఇంకొకసారి ఆలోచించు అంటున్న స్వాతిని సీరియస్గా చూసింది. సైలెంట్ అయి వెళ్ళింది యశిక వెనకే.
వీళ్ళకి తెలియదు అప్పటి వరకు వీళ్ళనే రెండు కళ్ళు గమనిస్తూ ఉన్నాయని. ముందు ఇంటర్వ్యూ డైరెక్ట్గా చేస్తామని చెప్పిన తర్వాత ఆన్లైన్లో కండక్ట్ చేస్తామనడంతో ఆ సండే ఇంటర్వ్యూకి అటెండ్ అయింది యశిక. ఆమె ఎయిర్లైన్స్ సంస్థకే అప్లై చేసింది. ఒక లేడీ మరో ఇద్దరు జెంట్స్ యశిని గంటపాటు ఇంటర్వ్యూ చేయగా ఫైనల్గా తను సెలెక్ట్ అయ్యింది. వెంటనే మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి, అలాగే ఒక ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ సాటర్డే రమ్మన్నారు. ఓకే అంది. ఆ రోజుతో ఆమెకు లాస్ట్ వర్కింగ్ డే. చాలా బాధగా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చింది. తన తోటి స్టాఫ్ ఆమెకు చిన్న ట్రీట్ ఇచ్చారు ఫ్లైట్లోనే. కన్నీళ్లతో వాళ్ళకి బాయ్ చెప్పి లాస్ట్ డే ఆఫీస్ క్యాబ్లో ఇంటికి వచ్చింది. క్యాబ్ డ్రైవర్కి నైట్ ఇంటి వరకు తనకి సెక్యూరిటీగా వచ్చే బాబాయ్కి చాక్లెట్స్ ఇచ్చి బాయ్ చెప్పి లిఫ్ట్లో వచ్చేసింది. ఫ్రెష్ అయి డిన్నర్ చేశాక మెయిల్ చూస్తున్న తనకి ఎక్కడికి ఏ టైంలో రావాలో చెప్తూ వచ్చిన మెయిల్ చూసి నెక్స్ట్ డే వేసుకోవాల్సిన డ్రెస్ యాక్సెసరీస్ ముందు రాత్రే రెడీ చేసి పెట్టుకుని ఇంటికి ఫోన్ చేసి ముందు రోజు క్రెడిట్ అయిన శాలరీలో తన ఖర్చులకు తీసుకొని మిగతా అమౌంట్ తన చెల్లి అకౌంట్కి సెండ్ చేసింది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన సంగతి చెప్పి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాక పార్టీలో తను స్వాతి, ధనుష్, వైభవ్ దిగిన ఫోటోలని చూస్తుండగా దూరంగా ఎవరో బ్లాక్ క్యాప్తో తమనే అబ్జర్వ్ చేయడం చూసింది. జూమ్ చేసింది పిక్ని. ఫేస్ సరిగా కనబడడం లేదు. బ్లర్గా మాస్క్, గాగుల్స్ కూడా ఉండటంతో పోల్చుకోవడం కష్టంగా ఉంది. అతను తమనే చూస్తున్నాడు. కాసేపు ఆలోచించి ఇక టైం వేస్ట్ అనుకుని ఫోన్ ఆఫ్ చేసి పడుకుంది. ఒక పెద్ద బంగ్లా దగ్గర కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆ బంగ్లా చుట్టూ రక్షణగా వందల మంది ఉన్నారు. మధ్యలో ఒక పెద్ద ఎంపైర్. అది చూస్తున్న యశి కళ్ళు నమ్మలేనట్టు పెద్దవి అయ్యాయి. పాలరాతి కట్టడంతో దగదగ మెరిసిపోతున్న ఆ ఇంటి చుట్టూ పటిష్టమైన భద్రతా సిబ్బంది ఉన్నారు. బ్లాక్ డ్రెస్ కోడ్స్లో. ఒక్కొక్కరు ఎంత బలంగా ఉన్నారంటే ఆ కోట గోడల అంత పెద్ద కోట ముందు తనొక్క చిట్టి కుందేలుగా ఉంది. మరి ఇక్కడ నాకేంటి పని అనుకుంటున్న తన కాళ్ళు అప్రయత్నంగా ఆ కోటలోకి పడుతున్నాయి. అంటే ఒక పెద్ద పడవ లాంటి కారులో తను లోనికి ఎంటర్ అవుతుంది. విక్టోరియా మహల్ గేట్లను తలపిస్తున్న పెద్ద పెద్ద గేట్లు రెండూ తెరుచుకున్నాయి. సెక్యూరిటీ చెక్ అయ్యాక కానీ ఆ కార్ లోనికి వెళ్ళలేదు. ఇదేమైనా కలెక్టర్ లేక ప్రధానమంత్రి కోటనా ఇంత చెకింగ్ అనుకుంది. కానీ బయటకు అనే ధైర్యం చేయలేదు. కార్ స్మూత్గా పెద్ద విశాలమైన పోర్టికోలో ఆగింది. తను డోర్ తీయక ముందే అక్కడే ఉన్న గార్డ్స్ ఇద్దరిలో ఒక అతను వచ్చి డోర్ తీశాడు. ఆశ్చర్యంగా చూసింది. తానే ఇక్కడికి పనికి వచ్చింది. ఇక తన కింద మళ్ళీ పని వాళ్ళు ఉండటం ఏంటో అర్థం కాలేదు. దిగి దిక్కులు చూస్తుంటే లోనికి వెళ్ళండి మేడం అన్నాడు అతను సౌమ్యమైన గొంతుతో. ఎక్కడికి వెళ్ళాలి అని బిక్కమోహంతో అడిగింది. ఈలోపు ఒక అతను వచ్చి ప్లీజ్ కమ్ అన్నాడు ఆహ్వానిస్తూ. అక్కడ అందరూ మగవాళ్లే. చూద్దామన్న ఒక ఆడపురుగు కూడా లేదు. అయినా భయంగా అనిపించలేదు. వాళ్ళ మొహాలు గంభీరంగా ఉన్న ఆ కళ్ళలో ఎలాంటి చెడు దృష్టి లేకపోవడం కార్ డ్రైవర్ నుంచి ఇక్కడ సెక్యూరిటీ వరకు గమనిస్తూనే ఉంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనిపిస్తుంది. లోనికి వచ్చిన ఆమెకు ఎదురుగా పెద్ద వెయిటింగ్ హాల్ కనబడింది. ఖరీదైన సోఫా సెట్ ఆ ప్రాంగణానికి వన్నె తెచ్చింది. అవే కాదు, మెరుస్తున్న వాల్ కలర్స్ నుంచి సీలింగ్కి వేలాడుతున్న రంగురంగుల శాండ్లియర్స్, ఖరీదైన వాల్ పెయింటింగ్స్ అండ్ ఫ్రేమ్స్తో మిగతా ఫర్నిచర్ వెజెస్ అన్ని విదేశాల నుంచి దిగుమతి చేసిన కాస్ట్లీ ఇంపోర్టెడ్ ఐటమ్స్ అని తనకి ఉన్న నాలెడ్జ్ ప్రకారం అర్థమైంది. ఒక హాల్లోనే ఇంత ఖరీదైన సామాను ఉంటే ఇక ఈ కోట మొత్తంగా ఎంత ఉండన్నది ఆమె ఊహకి కూడా అందడం లేదు. ఇంతలో ఒక 50 పైనే వయసైన ఒక ఆమె బ్లాక్ డ్రెస్లో జ్యూస్ స్నాక్స్ ఉన్న ట్రే తీసుకొచ్చి యశి ముందున టీపాయ్ మీద ఉంచి తీసుకోండి మేడం అంది చిరునవ్వుతో. అని గ్లాస్ అందుకొని తాగింది. అమృతంలా ఉంది. అంత రుచికరమైన జ్యూస్ తాను ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు. ఆ గ్లాస్ కూడా బంగారంలా మెరుస్తుంటే నిజంగానే అమృతం తాగిన ఫీలింగ్. అప్పుడే స్టెప్స్ నుంచి వినబడింది షూ అడుగుల శబ్దం. తాగుతూ తల తిప్పి చూసిన యశిక షాక్ అయింది. దెబ్బకి తేరుకుని లేచి కూర్చుంది. తీయని పానకపు రుచి ఇంకా తన గొంతులోనే ఉన్నట్టు అనిపిస్తుంటే బెడ్ ల్యాంప్ ఆన్ చేసిన ఆమెకి తను కల కన్నదని అర్థమై తల కొట్టుకొని రెస్ట్కి ఆనుకొని కూర్చుంది. టైం చూస్తే తెల్లవారుజామున 4 గంటలు. ఏంటి ఎప్పుడు ఇలాంటి కల రాలేదు, అది కూడా నేను నిజంగా అక్కడ ఉన్నట్టు అని పెదాలు తడుముకొని నవ్వుకుంది. చా యశి, ఇలాంటి తిండి పిచ్చి నీకు ఎప్పటి నుంచి ఉందని వాటర్ తాగి లైట్ ఆఫ్ చేసి పడుకుంది. చూస్తుండగానే సూర్యోదయం అయ్యింది.
తను పెట్టుకున్న అలారం టైంకి మేల్కొల్పడంతో లేచి ఒళ్ళు విరుస్తూ కర్టెన్స్ తీసింది. సూర్యుని చూసి నమస్కరించుకుని 2 నిమిషాలు చుట్టూ ఉన్న పచ్చని చెట్లను చూస్తూ గాఢంగా ఊపిరి పీల్చుకుని లోనికి వచ్చి గది సర్దుకుని ఇల్లంతా క్లీన్ చేసి ఫ్రెష్ అయ్యాక పూజ చేసి దీపం వెలిగించింది. ఎదురుగా గణపయ్యకు నమస్కారం చేసుకొని ఈరోజు వెళ్తున్న పని సక్సెస్ అయ్యేలా చూడు స్వామి అని మొక్కుకొని నైవేద్యం పెట్టి తను బ్రేక్ఫాస్ట్ చేసి టైం అవడంతో రెడీ అవ్వడానికి వెళ్ళింది. ఎప్పట్లా ఇంటికి ఫోన్ చేసి తల్లితో చెల్లితో మాట్లాడి వాళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పడంతో నవ్వి ఇంటికి వచ్చాక కాల్ చేస్తానని జాగ్రత్తలు చెప్పి మరోసారి తనని తాను చూసుకుంది. నార్మల్ ఫ్లోరా టాప్లో రెడీ అయ్యింది. క్యాబ్ బుక్ చేసుకుని అడ్రస్ డ్రైవర్కి చెప్పి స్టార్ట్ అయ్యింది. సిటీలోని రద్దీ ఎక్కువగా ఉన్న ఏరియాలోని 20 అంతస్తుల బిల్డింగ్ ముందు ఆగి పేరిచ్చాక లోనికి వెళ్ళి రిసెప్షన్లో అడిగి వాళ్ళు చెప్పిన ఫ్లోర్కి వెళ్ళింది. అక్కడే ఉన్న మెడికల్ స్టాఫ్కి బ్లడ్ శాంపుల్ ఇచ్చాక వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్స్ తింటూ లాంజ్లో కూర్చుంది. తింటూ చుట్టూ చూస్తున్న యశికాని అట్రాక్ట్ చేసింది. తల్లి బిడ్డను ఎత్తుకున్న ఒక స్టాచ్యూ. లేచి వెళ్ళి దాన్ని తదేకంగా చూస్తూ ఉంది. ఎంత బాగుంది అసలు. ప్రతిమలో జీవకళ ఉట్టి పడుతుంది. ఈ సృష్టిలో స్వార్థం లేని బంధం అంటే తల్లి బిడ్డల బంధమే. ఇలాంటి చిన్న బొమ్మతోనే ఆ కంపెనీ మీద బెస్ట్ ఇంప్రెషన్ వచ్చింది ఆమెకి. అది తనకు తెలిసిన పెద్ద ఎయిర్లైన్ సంస్థనే. కాకపోతే చాలా పెద్ద పెద్ద బిజినెస్ సంస్థలు ఇందులో భాగస్వామ్యం ఉన్నాయి. అందుకే టాప్లో ఉంది ఈ కంపెనీ. వచ్చినప్పుడే అన్ని వివరాలు చూసుకుని వచ్చింది. మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అంది ఒక అమ్మాయి వచ్చి. వెళ్ళిన యశికి 2 ఆడవాళ్ళు కుర్చీలో కూర్చొని కనబడ్డారు. పర్మిషన్తో లోనికి వచ్చిన తనని చూసి చిన్న స్మైల్తో కమ్ ప్లీజ్ సిట్ డౌన్ అని చైర్ చూపించి మిస్ యశిక అన్నారు. ఎస్ మ్యామ్, మీరు ఇంతకు ముందు వర్క్ చేసిన కంపెనీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ రేట్ ఉన్నదే. మరి ఎందుకు మిమ్మల్ని తీసేశారు? యశి టెన్షన్గా చూసింది. చెప్పండి, మీరు హెల్త్ టెస్ట్, ట్రైనింగ్, ఎగ్జామ్స్ అన్నింట్లో మంచిగానే పాస్ అయ్యారు. అది కాక అంత ఎక్స్పీరియన్స్ ఉన్న మిమ్మల్ని ఇలా ఉన్న పలంగా తీసేయడానికి గల కారణం అని అడిగింది ఒక లేడీ. అది మేడం అంటూ కాస్త తడబడింది. ప్లీజ్ ఉన్నది ఉన్నట్లు చెప్తేనే మాకు తెలుస్తుంది అనడంతో జరిగింది చెప్పింది యశిక. నవ్వుతున్న వాళ్ళ మొహాలు సీరియస్గా మారడం గమనిస్తూనే ఉంది. నో, ఇలాంటి కారణంతో మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఈ జాబ్ రాదు అనగానే గుండె ఆగినంత పని అయింది. ప్లీజ్ మేడం, నేను ఏ తప్పు చేయలేదు, బై మిస్టేక్ అని చెప్పాను కదా. అది కాక మా మదర్కి సీరియస్ అవ్వడంతో తప్పక వెళ్లాల్సి వచ్చింది అంటున్నా. ప్లీజ్, మాకైతే మిమ్మల్ని తీసుకోవడం ఇష్టం లేదు. మా పై అధికారులను అడిగి చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్, మిమ్మల్ని వాళ్ళు ఓకే చేసినా వాళ్ళు చెప్పిన దగ్గర మీరు డ్యూటీ చేయాలి. చేస్తాను మేడం, జాబ్ ఎక్కడైనా సిన్సియర్గా చేస్తాను. ప్లీజ్, ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్, అవసరం ప్లీజ్ అని ప్లీడ్ చేసింది. ఓకే, ఈలోపు మీరు వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ అవ్వండి. వాళ్ళని కనుక్కొని మీకు విషయం చెప్తాం. మీరిక వెళ్ళొచ్చు అనడంతో బయటికి వచ్చి ఎగ్జామ్ జరుగుతున్న హాల్ వైపు వెళ్ళింది. ఒక 25 మంది ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు కలిపి. అందరిలో తనే లాస్ట్ పర్సన్ అని అర్థమై ఎగ్జామ్ అటెండ్ అయ్యింది. సాయంత్రం వరకు ఈ ప్రాసెస్ జరగగా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం చాలా విచిత్రంగా అనిపించింది ఆమెకి. టీ, కాఫీ, స్నాక్స్, ఫుడ్, వాటర్ అన్నీ వాళ్ళే ఇస్తుంటే ఇక్కడ ఎలాగైనా జాబ్ రావాలి అని మరోసారి దేవుణ్ణి వేడుకుంది. సాయంత్రం 4 గంటలకు తనని మళ్ళీ పిలిచారు. వెళ్ళింది లోనికి. కంగారు ఆతృతగా ఉంది ఆమె పరిస్థితి. మీకు అందరిలా నార్మల్ ఫ్లైట్స్ కాకుండా పర్సనల్ చాపర్స్ ఉన్న వాళ్ళకి సర్వీస్ చేసేలా జాబ్ ఆఫర్ చేయమని మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఇది చాలా బిగ్ అండ్ సక్సెస్ఫుల్ రన్ చేస్తున్న టాప్ కంపెనీ ఎయిర్లైన్స్. కొంతకాలం మీ పర్ఫార్మెన్స్ వాచ్ చేసి నచ్చితే మిమ్మల్ని ఒకేసారి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ప్రమోట్ చేయమని మాకు చెప్పారు. దీనికి మీ సమాధానం? పర్సనల్గానా? అంటే షిఫ్ట్స్ ఎలా ఉంటాయి మేడం? ఏముంది, బిగ్ షాట్స్ అవుట్ ఆఫ్ కంట్రీ లేదా మన ఇండియాలోనే ఎక్కడికైనా బిజినెస్ పర్పస్ లేదా ఫ్యామిలీ పని మీద వాట్ ఎవర్ ఎక్కడికి వెళ్ళినా అందులో నువ్వు సర్వీస్ చేయాలి. లైక్ మనం చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ప్రైవేట్ జెట్ ఉండటం, వాళ్ళు షూటింగ్స్ లేదా ఏదైనా లొకేషన్స్ ట్రిప్స్ కోసం వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు వర్క్ చేయడానికి అలా సెలెక్ట్ చేసి తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు కూడా మన కంపెనీకి సంబంధించిన షార్ట్స్ ఎవరికైనా సర్వీస్ చేయొచ్చు. నువ్వు ఒక్కదానివే ఉండవు, నీతో పాటు మరో 2 స్టాఫ్ ఉంటారు. అండ్ నీకు ఫ్లైట్స్ తక్కువ ఉన్న జీతం ఎక్కువ ఉంటుంది అని శ్రద్ధగా వింటున్న యశికి ఇందులో ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. బికాస్ తనకి తెలుసు, తనతో పాటే అంతకు ముందు పనిచేసిన 2 అమ్మాయిలు ఇలాగే ప్రైవేట్ జెట్లో జాబ్ కుదిరి మంచిగానే ఎర్న్ చేస్తున్నారని. ఇప్పుడు వద్దనడానికి తనకి ఎలాంటి రీజన్ దొరకలేదు. అది కాక ఏమైనా ఇబ్బంది అయితే మరో జాబ్ దొరికాక మానేద్దాం అనుకుంది. ఆలోచించడానికి ఏం లేదు మిస్, నీకు వద్దు అంటే నీ వెనుక చాలా మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు.
అనగానే నో మేడం నాకు ఓకే అంది. ఆలోచించుకున్నావా? "హ్మ్, అయితే ఎల్లుండి మరోసారి వస్తే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే జాయినింగ్ ఎప్పుడు అన్నది చెప్తాం. నవ్ యూ కెన్ గో. థ్యాంక్ యూ మేడం అని చిన్న స్మైల్ ఇచ్చి బయటకు వచ్చింది తను. నెక్స్ట్ డే వర్క్ ఏమీ లేకపోవడంతో ఆ రోజు టెంపుల్కి వెళ్ళాలి అనుకుంది. స్వాతి కాల్ చేసింది. లక్కీగా తనకి ఆ రోజు ఆఫ్ ఉంది. స్నేహితులిద్దరూ షికారుకు బయలుదేరారు. యశిక తన జాబ్ గురించి వాళ్ళు చెప్పింది మొత్తం స్వాతితో చెప్పింది. కంగ్రాట్స్ డార్లింగ్ అని హ్యాపీ అగ్గిచ్చి విష్ చేసింది. అప్పటికి విచ్చుకొని యశి ముఖం చూస్తూ వాట్ హ్యాపెండ్ యశి, నువ్వు హ్యాపీగా లేవా అడిగింది. అది కాదు స్వాతి, ఏంటో నాకు ఎలాగో ఉంది. ఒక పక్క జాబ్ వచ్చిందని హ్యాపీగా ఉన్నా మరో పక్క తెలియని దిగులు భయం కూడా కమ్ముతోంది. అంటుంటే నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? 5 years ఎక్స్పీరియన్స్ ఉంది నీకు ఈ జాబ్లో, అలాంటిది ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పటి వరకు నేను చేసిన జాబ్ వందల మంది మధ్యన, కానీ ఇప్పుడు చేయబోయేది పర్సనల్గా. అంటే అక్కడ ఎవరు ఉంటారు, ఎలాంటి వాళ్ళు ఉంటారు నాకు తెలియదు అని చుట్టూ చూసి వాళ్ళిద్దరే ఉండడంతో ఒక విషయం చెప్పనా అని అంది సీక్రెట్గా. ఏంటి అంది ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా. యునో ఇలాంటి జాబుల్లో ఎయిర్ హోస్టెస్ని అబ్యూజ్ చేస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేయమని అడుగుతారట. థాట్స్ ఉన్న వాళ్ళు ఓకే అన్న అందరూ ఒప్పుకోరుగా, కానీ వాళ్ళు డబ్బులు ఆశ చూపి ఇలాంటి పనులు చేయించి ఎంజాయ్ చేస్తుంటారంట అని చెప్తుంటే ఇవన్నీ నీకెలా తెలిసే అంది. నాకు తెలిసిన అమ్మాయికి నిన్న కాల్ చేసి అడిగాను. తనని ఇలాగే అడిగారంట. ఫస్ట్ నో అన్న వాళ్ళు ఆఫర్ చేసే మనీకి తను టెంప్ట్ అయ్యి ఓకే అందంట. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే నేను ఎంజాయ్ చేస్తున్నాను, డబ్బు వస్తుంది, అంతకంటే నాకేం కావాలి అని అన్నది. అందుకే అసలు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. నా దరిద్రం ఏంటో ఏ ఒక్క ఇంటర్వ్యూ కూడా పిలవకపోవడం చాలా విచిత్రంగా ఉంది అంది. నువ్వు చెప్పింది నిజమే, నీ భయంలో అర్థం ఉంది. కానీ అందరూ అలా ఉంటారని ఎందుకు అనుకుంటున్నావు? ఉండరని మాత్రం ఎందుకు అనుకోవాలి? పెద్దలు చెప్పారు కదా, కీడెంచి మేలెంచు అని. అందుకే కాస్త టెన్షన్గా ఉంది. కానీ యశి నేను ఒకటి చెప్పనా, అలాంటి బిగ్ షాట్స్ ఎవరైనా సరే ఇలాంటివి సీక్రెట్గా మెయింటైన్ చేయాలి అనుకుంటారు తప్పితే బయట తెలియాలి అనుకోరు. ఒకవేళ నీ దగ్గరికి అలాంటి ప్రపోజల్ వచ్చినా సున్నితంగా తిరస్కరించి నో అని చెప్పు. అప్పటికి వేరే జాబ్ దొరికితే వెంటనే రిజైన్ చేసేయచ్చు. నేను కూడా బయట ఎక్కడైనా ట్రై చేస్తాను. మంచి ప్యాకేజ్తో జాబ్ దొరకగానే మానేద్దు. అప్పటి వరకు తప్పదు కదరా అని ధైర్యం చెప్పింది. థ్యాంక్ యూ స్వాతి, నీతో ఈ విషయం షేర్ చేసుకున్నాక మనసులో భారం తగ్గింది. నిన్నటి నుంచి ఇదే ఆలోచిస్తున్నాను. నాతో పాటు వేరే వాళ్ళు ఉంటారు, అయినా నా భయం నాది కదా. నేను ఎప్పుడూ ఇలాంటి జాబ్ని ఎక్స్పీరియన్స్ చేయలేదుగా. ఇట్స్ ఓకే, నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకొని వెళ్ళకు. వాళ్ళు ఏం చేయకపోయినా నిన్ను అడుగుతున్నట్లే అనిపిస్తుంది. ఇదంతా ముందు మైండ్లో నుంచి తీసేసి హ్యాపీగా నీ జాబ్కి నువ్వు న్యాయం చేయి అని అంది. అంది. టెంపుల్ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. అమ్మవారిని దర్శనం చేసుకుని దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో లంచ్ చేశాక సాయంత్రం వరకు అవసరమైనవన్నీ షాపింగ్ చేసుకొని స్వాతి తన ఇంటికి వెళ్ళిపోతే యశి తన ఫ్లాట్కి వచ్చేసింది. ఇంటికి వచ్చాక అన్నీ సర్దుకుని డిన్నర్ చేశాక ఎప్పట్లా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడి ఆ రోజంతా తను ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళ అమ్మగారికి చెప్పి ఫోన్ పెట్టేశాక కాల్ వచ్చింది. నెక్స్ట్ డే వచ్చి అగ్రిమెంట్ మీద సైన్ చేసి వెళ్ళమని. సరే అంది. ఆ రాత్రి పడుకుందే గాని ఎందుకో మనసంతా ఎలాగో ఉంది, స్థిమితం లేదు. అలాగని మరి ఎక్కువ భయం లేదు. కానీ ఎందుకో తన మనసు సెన్స్ చేస్తుంది, తన జీవితంలో ఏదో జరగడానికి జరుగుతుందా, తనకు తెలియకుండానే ఏదైనా అడుగు వేసేస్తుందని. కొత్త కాబట్టి ఇలాగే అనిపిస్తుంది. కొన్ని రోజులు పోతే అలవాటైపోతుందని తన మనసుకు సర్ది చెప్పుకుని నిద్రపోయింది. ఏంటి ధనుష్, నువ్వు చెప్పేది నిజమేనా? అవును కల్పన, కానీ వైభవ్కి యశిక ఓకే చెప్పి ఉంటే తన లైఫ్ సెటిల్ అయిపోయేది. వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ, నీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాగా అన్నాడు ధనుష్. అవును, కానీ ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో అక్క పెళ్ళికి ఒప్పుకునే సమస్య లేదులే. కానీ ఒక్క ఫ్రెండ్గా నువ్వు తన మంచి కోరుతున్నావు చూడు, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఎన్ని రోజులు ఇలా? యశికి మ్యారేజ్ అయితే నేను నిన్ను లవ్ చేస్తున్నట్టు తనతో చెప్పచ్చు అనుకుంటే అది అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా పెళ్ళికి తొందర ఏం వచ్చింది ధనుష్? నేను ఇంకా చదువుకుంటున్నాను. నా స్టడీస్ అయ్యే వరకు వెయిట్ చేయలేవా? వెయిట్ చేస్తాను, కానీ అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే నీతో అవుటింగ్కి హ్యాపీగా వెళ్ళొచ్చు కదా. అదే నా ప్లాన్ అన్నాడు నవ్వుతూ. అమ్మని ఒక్కటే వదిలి నేను రాలేను. అది నిజమే, ఈ సండే నాకు లీవ్ దొరుకుతుంది. ఆంటీని చూడటానికి వస్తాను.
అలాగే అమ్మతో చెప్తాను అంటుంటే ఏమని చెప్తావు? ధనుష్ కాల్ చేసి వస్తానని చెప్పాడని చెప్తావా? అవును కదూ, నీ నంబర్ నా దగ్గర ఎందుకు ఉంది అంటే ఏం చెప్పను? సరే నువ్వు నార్మల్గా వచ్చేసేయ్. అక్క ఫ్రెండు కనుక అమ్మ కూడా ఏమనుకోదులే. పర్వాలేదు, నీకు తెలివితేటలు ఉన్నాయి అని నవ్వాడు. మరుసటి రోజు అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి వాళ్ళు చెప్పిన టైంకి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది యశిక. తనని ఇంటర్వ్యూ చేసిన లేడీస్నే ఉన్నారు అక్కడ. మీ ఫాదర్ మీ చిన్నప్పుడే చనిపోయారు అండ్ మదర్ రీసెంట్గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చెల్లెలు చదువుకుంటుంది కరెక్ట్ అనగానే అవును, కానీ నా డీటెయిల్స్ అన్నీ మీకెలా తెలుసు అంది ఆశ్చర్యంగా. ఒక సంస్థలో ఉద్యోగంలో చేరడానికి మీరెంత ఎంక్వైరీ చేస్తారో ఒక ఎంప్లాయీని జాబ్కి సెలెక్ట్ చేయాలంటే మేము కూడా అంతే ఎంక్వైరీ చేస్తాం. దట్టు ఇది పెద్ద పెద్ద వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించిన విషయం కనుక. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. ఒక అమ్మాయిగా నీ సుఖం చూసుకోకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ మేడం అంది చిరు దరహాసంతో. అండ్ ఇవిగో ఇది నీ జాయినింగ్ లెటర్. అలాగే ఇది అగ్రిమెంట్ అండ్ సింపుల్గా ఎలా ఉంటుంది చెప్తాను. మన కంపెనీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడుపుతూ నార్మల్ పీపుల్ కోసం ఎలా అయితే పనిచేస్తుందో కంపెనీలో పెట్టుబడి పెట్టిన పార్ట్నర్స్, షేర్ హోల్డర్స్, కొలాబ్ అయిన కొందరు సెలబ్రిటీస్ కోసం ప్రత్యేకంగా పనిచేస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మనకు ముందే మేనేజర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్రూని రెడీ చేయమని చెప్తారు. వాళ్ళ ట్రిప్స్కి అనుగుణంగా ఎన్ని రోజులు ఎంతమంది అవసరమో అంతమందిని పై అధికారులు నియమిస్తారు. అలాగే నీకు ఫ్లైట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా నువ్వు ఆఫీస్కి వచ్చేస్తే ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో జాయిన్ అవ్వచ్చు. మిగతా అంతా నార్మల్ ప్రాసెస్ అని చెప్పడంతో పేపర్స్ చదువుకొని సంతకం చేసింది. థ్యాంక్ యూ మేడం అంటూ. వెల్కమ్ అని. రేపు ఎర్లీ మార్నింగ్ ఒక ఫేమస్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ సౌత్ ఇండియా టూర్ వెళ్తుంది. వాళ్ళతో నువ్వు 1 వీక్ ట్రావెల్ చేయాలి. తర్వాత మీకు వారం రోజులు సెలవు ఉంటుంది. అలాగే మేడం అంది. ఓకే, మార్నింగ్ క్యాబ్ వస్తుంది, రెడీగా ఉండని చెప్పడంతో తిరిగి ఫ్లాట్కి వచ్చేసింది. అన్నట్టుగానే నెక్స్ట్ డే మార్నింగ్ క్యాబ్ వచ్చింది. 1 వీక్కి సరిపడా లగేజ్ ప్యాక్ చేసుకుంది యశిక. ఎయిర్పోర్ట్ కాకుండా వేరే రూట్లో వెళ్తుంటే అడిగింది, అదేంటి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం లేదా మనం అంటూ. లేదు, ఇంటికి రమ్మని చెప్పారు, అక్కడి నుంచి వెళ్తారు అన్నాడు డ్రైవర్. మాట్లాడలేదు తను. అప్పుడప్పుడే తెల్లవారుతుంది. మంచు మెల్లిగా మాయమవుతుంది. సూర్యుని లేత కిరణాలతో నగరం మెరుస్తుంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఆస్వాదిస్తూ ఇందిరాగారికి కాల్ చేసి ఫ్లైట్కి వెళ్తున్నా అని చెప్పి అలాగే ధనుష్ కూడా ఇంటికి వస్తాడని చెప్పింది. జాగ్రత్త అంది తల్లి. అని ఫోన్ పెట్టేసింది. సిటీకి దూరంగా వెళ్తుంది క్యాబ్. తానెప్పుడు ఆ రూట్లో రాలేదు. అడిగింది డ్రైవర్ని, ఇది ఏ రూట్ అని. అతనేదో నేను చెప్పి ఒక దగ్గర కార్ ఆపాడు. అక్కడ అతన్ని డీటెయిల్స్ అడిగి ప్రూఫ్ చూపించమని చెప్పడంతో లైసెన్స్, ఐడి కార్డ్ అన్నీ చూపించాడు. యశికాని కూడా అడగడంతో తన కార్డు కూడా చూపించింది. వెళ్ళమని అనుమతి ఇవ్వడంతో క్యాబ్ లోనికి వెళ్ళింది. ఇంత సెక్యూరిటీనా అనుకుంది. కార్ ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది. అంతే, ఆమె మైండ్ బ్లాంక్ అయింది. మొన్నటి రాత్రి కలలో ఎలా అయితే ఉందో అలాంటి కోటనే అది. చుట్టూ 100 మంది బ్లాక్ డ్రెస్ కోడ్స్లో ఉన్నారు. చూడటానికి భయంగా పుట్టించేలా. అస్సలు అర్థం కాలేదు. తను ఆలోచిస్తూ ఉండగానే కార్ లోనికి వెళ్ళింది. అస్సలంటే అస్సలు ఊహించలేదు తను. సేమ్ ఇది వరకు చూసినట్టే ఉంది. అంటే ఈ జాబ్ నాకు వస్తుందని ముందే తెలియజేయడానికే ఆ డ్రీమ్ వచ్చిందా అనుకోగానే హ్యాపీ అనిపించింది. దేవుడికి మరోసారి చేతులు జోడించి దండం పెట్టుకుని ఒక అతను డోర్ తీయడంతో కిందకు దిగింది. మరో అతను వచ్చి లోపలికి వెళ్ళి వెయిట్ చేయండి మేడం అనడంతో వెళ్ళింది లోనికి. మరోసారి కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి. సేమ్ హాల్, పాలరాతి భవనం, చుట్టూ కాస్ట్లీ ఫర్నిచర్తో ఉంది. ఒక ఆమె వచ్చి యశికాని చూసి చిన్నగా నవ్వి తెచ్చిన ట్రే అక్కడ పెట్టి వెళ్ళింది. మనసు ఆగలేదు యశికి. ఎందుకో ఆ జ్యూస్ తాగి మొన్నటిలా ఉందా లేదా అని టేస్ట్ చేయాలని అనిపించింది. కానీ సంస్కారం కాదని ఊరుకుంది. ప్లీజ్ తీసుకోండి అన్న తీయని గొంతు వినబడి తల పక్కకి తిప్పి చూడగా గ్రీన్ కలర్ ఫుల్ వర్క్ డ్రెస్లో ఒక ఆమె వచ్చింది. వెన్నెల్ల తెల్లగా, గిల్లితే పాలు గారే చర్మం. చాలా అందంగా ఉంది. ఆమె నవ్వు ఇంకా అందంగా ఉంది. మమ్మీ అంటూ ఆమె కాళ్ళని చుట్టుకుంది. 3 ఏళ్ల పాప ఒకరు. మా గ్రాని ఇంకా రాలేదు చూడని అంటూ 10 ఏళ్ల కుర్రాడు కూడా వచ్చాడు. వాళ్ళని చూస్తూ వీళ్ళేనా ఆ ఫ్యామిలీ, వీళ్ళతోనే ఇప్పుడు నేను ఫ్లై చేయాలి కాబోలు అనుకుని గుడ్ మార్నింగ్ మేడం అంది చిరునవ్వుతో. మేడం అనగానే నవ్వు వచ్చింది ఆమెకు. ఇంత మార్నింగ్నే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు సారీ అంది.
ఆశ్చర్యపోయిన యషి వెంటనే తేరుకుని, నో మేడం, ఇది మా డ్యూటీ, ఇందుకే కదా మాకు శాలరీ ఇస్తున్నారు అని నైస్ టు మీట్ యూ మేడం అంది. ప్లీజ్ మేడం అనొద్దు అంది యషి చేతికి జ్యూస్ గ్లాస్ ఇస్తూ. పర్వాలేదు మేడం అంటున్న తనని తీసుకోమని చెప్పి, ఇంకో ½ స్టార్ట్ అవుతాం, అమ్మ రెడీ అవుతుంది, మార్నింగే పూజ చేసుకోవడం మా అమ్మకి అలవాటు, అందుకే లేట్ అంది నొచ్చుకుంటూ. ఇట్స్ ఓకే మేడం, కానీ ఫ్లైట్ 10కి, ఆ టైంలో మనం ఎయిర్పోర్ట్లో ఉండాలి అని తన డ్యూటీగా చెప్పింది. అని దివ్య గ్రాని ప్రేయర్ అయ్యిందో లేదో చూసిరా అని పాపను పంపించింది. మీ పేరు అంది యశిక. నా పేరు నవ్య అంది. ఇంతలో నవ్య ఆదిత్య ఫోన్ అంటూ వచ్చిన రాహుల్ యశిని చూసి నవ్య చేతిలో ఫోన్ పెట్టి వెళ్ళాడు. ఆదిత్య అనే పేరు వినగానే ఒక్కసారిగా పొరబోయిన యశి తల తడుతూ మెల్లిగా టిష్యూ ఇచ్చి పక్కకు వెళ్ళి ఆది అంది నవ్య నవ్వుతూ. మేం జాగ్రత్తగా ఉంటాం, అయినా ఇంతమందిని మాకు సెక్యూరిటీగా పెట్టావు, ఇంకా మమ్మల్ని తాకే ధైర్యం ఎవరికి ఉంటుంది ఆది నవ్వుతూ మాట్లాడుతున్నా ఆమెను చూసి యశి ఇంకా అయోమయంలో ఉండగానే నవ్య అమ్మ రెడీ అంటూ కిందకు వచ్చాడు శివ. అంతే, పాప చేతిలో గ్లాస్ నేలను చేరి బల్లుమన్న అప్పటి వరకు అమృతంలా తీయగా గొంతును తడిపిన నీరు సేదుగా, చెప్పాలంటే కటిక విషంలా అనిపించింది ఆమెకి. యశిని అక్కడ చూసిన శివ షాక్ అయ్యాడు. మేడం మీరేంటి ఇక్కడ అంటూ వచ్చాడు. ఇది ఎవరి బంగ్లా అని అడిగింది. ఎవరిదేంటి, మా ఆదిత్య అన్నది. ఆమెకి చెమటలు పట్టాయి. యశి ఎందుకు అంత కంగారు పడుతుందో శివాకే కాదు, అక్కడే ఉన్న నవ్యకి, అప్పుడే వచ్చిన యమున గారికి కూడా అర్థమయ్యింది. చాన్నాళ్ళ తర్వాత యశిని చూస్తున్న యమున గారు చిన్న నవ్వుతో ముందుకెళ్ళి, ఎలా ఉన్నావమ్మా అంది. మాట వస్తే కదా తనకి. బొమ్మలా కళ్ళని ప్రీజ్ చేసి తను ఇహంలోకి రాగా, ఇది మీ ఇల్లా అని అడిగింది. అంటే సౌత్ ఇండియా టూర్ వెళ్తున్న ఫ్యామిలీ మా ఫ్యామిలీనే, తను నా కూతురు నవ్య, అతను మా అల్లుడు అని పైన ఫోన్ మాట్లాడుతున్న రాహుల్ని చూపించి, వీళ్ళు నా మనవళ్ళు అని 3 ఏళ్ల దివ్య అని 10 ఏళ్ల చైతన్య అని చూపించింది. తనకి కావాల్సిన విషయం అది కాదు, అస్సలు ఇక్కడికి తనకి అనుకోకుండా డ్యూటీ వేశారా, వాంటెడ్గా వచ్చేలా చేశారా అన్నది. కానీ అది అడగడానికి అది సమయం కాదని శివాని కాల్ చేసేలా చూస్తుంటే మెల్లిగా జారుకున్నాడు అక్కడి నుంచి. కళ్ళు నూరుకుంటూ తన ప్రెస్టేషన్ని కంట్రోల్ చేసుకుంటున్న యశిని బ్రేక్ఫాస్ట్ చేద్దామని పిలిచింది నవ్య. లేదు మేడం, నేను ఇంత పొద్దున్నే తినను అంది సున్నితంగా. ఆ అలవాటు మాకు కూడా లేదు యశిక, కానీ పిల్లలకి పెట్టాలి, ఎలాగూ టైం ఉంది కదా, నువ్వు ఎంప్లాయ్, మేము ఓనర్స్ అని మర్చిపోయి మాతో పిల్లలతో ఫ్రీగా ఉండు. ఆమె మాట తీరు, చెప్పే పద్ధతి ఎంత చక్కగా పొందికగా మాట్లాడుతుంది అనుకుంటూ వెళ్ళింది ఆమెతో పాటే. యమున గారు నవ్వుతూ శివాని చూసింది. అన్నకి తెలిస్తే గన్ నా నోట్లో పెట్టి షూట్ చేసేస్తారేమో అమ్మా అన్నాడు బెదురుగా. వాడు మనల్ని ఏమీ అనడు శివ, కోప్పడతాడు అంతే అంది. అది చాలదా అమ్మా, అన్న చూసే చూపు చాలు ఎలాంటి వారికైనా వెన్నులో వణుకు పుట్టిస్తుంది అని లగేజ్ బ్యాగ్స్ అన్ని మెయిడ్స్కు చెప్పి కార్లో పెట్టిస్తున్నాడు. అత్తయ్య గారు కిందకి వస్తూ పిలిచాడు రాహుల్. చెప్పండి అల్లుడు గారు అంది. శివ చెప్పిన అమ్మాయి తనేనా అన్నాడు నవ్యతో మాట్లాడుతున్న యశిని చూసి. అవును బాబు, తెలుసో తెలియకో ఆదిత్య కారణంగా తన జాబ్ పోయింది. అలాంటి అమ్మాయి ఇబ్బంది పడుతుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడా? ఈ విషయాన్ని నాతో చెప్పొద్దని ఆదిత్య చెప్పాడంట. కానీ నా మనసు తెలిసిన శివ చెప్పకుండా ఉంటాడా? ఎందుకో తెలియదు, ఆదిత్య ఎప్పుడు ఏ అమ్మాయిని కూడా తన దరిదాపుల్లోకి రానివ్వలేదు. అలాంటిది ఈ అమ్మాయితో 3-4 సార్లు మాట్లాడి ఆమె ఇంట్లో ఉన్నాడు అని శివ చెప్పినప్పుడు నిజంగానే ఆశ్చర్యం వేసింది. అది కూడా చెక్ విషయంలో తన మీద కోపంగా ఉన్న టైంలో. ఆదిత్యకి ఈ అమ్మాయి కనుక నచ్చితే తానే మన ఇంటి కోడలు అవుతుందేమో ఆశగా చూసింది యశిని. మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్టు లేరు నవ్వాడు రాహుల్. అమ్మ మనసు కదా, బిడ్డ గురించి తల్లి ఇలాగే ఆలోచిస్తుందేమో. కొడుకు మనసుకి నచ్చే అమ్మాయి దొరకాలని, చనువుగా ఉన్నా సరే ఆ అమ్మాయి తన ఇంటి కోడలు అయిపోతుందేమోనని. ఆదిత్యకి పెళ్లి చేస్తే తనలో ఉన్న కోపం కాస్తైనా తగ్గుతుందేమోనని నా ఆశ బాబు. నవ్య అంటే ఆదిత్యకి ఎంత ఇష్టమో తెలుసా? ఆ ఇష్టంతోనే తను నీతో వచ్చేశాక, పిల్లలు పుట్టాక ఎక్కువ రోజులు దూరంగా ఉంచలేకపోయాడు.